సో, మనం ప్రీవియస్‌గా ఏం చూసామంటే అడిషన్ అల్గారిథమ్, సబ్ట్రాక్షన్ అల్గారిథమ్ చూసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అల్గారిథమ్ ఫర్ సైన్డ్ మాగ్నిట్యూడ్ డేటా అండ్ టూస్ కాంప్లిమెంట్ డేటా. టూస్ కాంప్లిమెంట్ డేటాకి బూత్స్ అల్గారిథమ్ వాడాం. ఇంకా చివరగా మిగిలిన అర్థమెటిక్ అల్గారిథమ్ ఏంటంటే డివిజన్ అల్గారిథమ్. సో, డివిజన్ అల్గారిథమ్ అంటే మనకి ఇన్ జనరల్‌గా బైనరీ డివిజన్ ఎలా జరుగుతుందో తెలుసు. సో, మనం ఇదివరకు నేర్చుకున్నప్పుడు బైనరీ డివిజన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసు. ఫర్ సపోజ్ మనం ఫ ఏదన్నా బైనరీ డివిజన్ జరగాలంటే మనకి కావాల్సిందేంటంటే ఒకటి డివిడెండ్, ఇంకోటి డివైజర్ అంటాం. సో, డివిడెండ్ ఏంటంటే దేనితో డివిడెండ్ చేస్తున్నామో అది. డివైజర్ అంటే గనక దేనితో డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. అయన్నీ తర్వాత చూద్దాం. సో, ఇన్ జనరల్‌గా మనకి ఏదన్నా ఇన్ జనరల్ సరే. ఇన్ జనరల్‌గా మనకి 5, 26 తోటి చేస్తే గనక 5 టైమ్స్ 25, 1 రిమైండర్. ఇది మనకి తెలిసిన జనరల్ డివిజన్. సో, అలా కాకుండా నేను దీన్నే బైనరీ డివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, బైనరీ డివిజన్ 5 అంటే ఎంత? 101. 26 అంటే ఎంతంటే 11010. తెలుసు కదా ఇది. 1 + 2 + 2 + 8 + 16. 2 + 8 + 16 అంటే 26. సో, దీన్ని డివైడ్ చేయాలనుకుంటే గనక ఫస్ట్ మనం ఎలా చూస్తామంటే, ఈ 3 బిట్స్ కన్నా లెస్ దానా, గ్రేటర్ దానా అని చూస్తాం. సో, 110 అంటే ఎంత మనకు తెలిసింది 6. సో, 6 గ్రేటర్ థాన్ 5. సో, అయితే గనక డైరెక్ట్ ఇదేసేసుకుంటాం 101. సో, 101 ఏసేసుకొని ఇక్కడ 1 టైమ్ అని పెట్టుకుంటాం. సో, మనకిక్కడ జరిగే స్టెప్ ఏంటి? సబ్ట్రాక్షన్. ఇక్కడ జరిగే స్టెప్ ఏంటి? బైనరీ సబ్ట్రాక్షన్. సో, బైనరీ సబ్ట్రాక్షన్ మనకు తెలుసు కదా! 0 - 1 అంటే గనక 0 - 1 అంటే ఎంత? 1 విత్ బారో 1. సో, నెక్స్ట్ బారో 1 తెచ్చుకున్నాం కాబట్టి ఇది అవుతుంది. ఇది 0 అవుతుంది. ఇక్కడ నుంచి బారో తెచ్చుకున్నాం కాబట్టి 0 అవుతుంది. సో, 0, 0, 1 వచ్చింది. సో, ఇప్పుడు మనం దీని కిందకి తెచ్చుకున్నాం. సో, 1 అయింది. సో, ఇప్పుడు ఈ 011 101 కన్నా గ్రేటరా? లెస్సా? లెస్సో. లెస్ అయినప్పుడు డివిజన్ నాట్ పాసిబుల్. సో, ఏంటంటే ఇంకొక దాన్ని తెచ్చుకుంటున్నాం. సో, ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నామంటే నెక్స్ట్ బిట్‌ని తెచ్చుకున్నామంటే ఈ 0ని ప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా 0ని ప్లేస్ చేస్తాం. సో, ఏ బిట్‌నైతే ఒక బిట్‌ని కిందకి పెట్టుకున్నప్పుడు ఇక్కడ 0ని ప్లేస్ చేసుకుంటాం. సో, నెక్స్ట్ 110. సిమిలర్‌గా ఇక్కడ 110 అంటే చెక్ చేసుకుంటాం. 110 గ్రేటరా? లెస్సా దీనికన్నా? సో, గ్రేటరే. సో, 101. సో, సిమిలర్‌గా ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ 1 ఏసుకోవాలి కదా! సో, 1 ఏసుకున్నాం. సో, ఇదేంటిది? ఇది రిమైండరు. పైదేంటి? ఇది కోషంట్. సో, 10 అంటే మనకు తెలిసింది ఎంత? 5. 101 అంటే 5 కదా! సో, కోషంట్ 5, రిమైండర్ 1. ఇదిగోండి. రిమైండర్ 001 అంటే గనుక దాని రిమైండర్ 1 వాల్యూ ఎంత? 1. సో, మనకొచ్చింది. థిస్ ఈస్ హౌ ఏ బైనరీ డివిజన్ ఈస్ అప్లైడ్ మామూలుగా ఇన్ జనరల్‌గా. సో, మన సిస్టమ్ ఎలా జరుగుతుందని చూద్దాం వన్ బై వన్ స్టెప్‌లో. సో, మనకి ఇన్ జనరల్ చూడండి. ఇదిగోండి. ఇంకొక ఎగ్జాంపుల్‌ని డైరెక్ట్ నేను చేయకుండా డైరెక్ట్ చూపించేసాను. ఇన్ జనరల్‌గా ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. దీని ఎగ్జాంపుల్ చూస్తే గనక తెలుస్తుంది. సో, దీంట్లో ఏంటి డివైస్ మెమరీ బిలో స్టోర్ చేశాను మామూలుగా. దీంట్లో 5 బిట్స్ ఉంటాయి. డివైజర్ అనేది బిలో స్టోర్ చేశాను. డివిడెండ్ అనేది ఏలో స్టోర్ చేశాను. సో, ఇది డివిడెండ్. ఇక్కడ దాకా ఉన్నదాన్ని డివిడెండ్ అంటాం. సో, ఇంకొక 5 బిట్స్‌ని నేను యాడ్ చేసుకున్నాను నేను. సో, డివిడెండ్ గాని, డివైజర్ గాని ఎన్ని బిట్స్ ఉన్నాయో అన్ని బిట్స్‌ని యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది 5 బిట్స్ కాబట్టి ద 5 మోస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివిడెండ్. సో, డివిడెండ్‌లో ఉన్న ఈ 5 కదా! ఈ 5 వీటిల్ని కంపేర్ చేశాను. దేనితోటి? డివైజర్ తోటి కంపేర్ చేశాను. నేను ఇందాకడ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. సో, కంపేర్ చేసి అది స్మాలెస్టా, లార్జరా చూసుకోవాలి.
ఇది రెండిట్లో ఇప్పుడు ఏంటిది, ఇది చిన్నది ఇది. సో, చిన్నది కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే జీరోని తీసుకోవాలి. జీరోని తీసుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో, ముందర 0 అంత వాల్యూ ఉండదు కాబట్టి జీరోని పెట్టుకోకపోయినా పర్లా. సో, నెక్స్ట్ ఏమైంది 6 బిట్ నంబర్ అయింది. ఇక్కడ ఏమైంది 6 బిట్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ బి. సో, గ్రేటర్ థాన్ బి అయినప్పుడు కోషెంట్‌లో 1 పెట్టుకొని ఏం చేస్తాం? డివైజర్‌ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం. సో, ఇదిగోండి 6 బిట్స్‌తో కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే షిఫ్ట్ రైట్ చేసాం. సో, దాన్ని షిఫ్ట్ రైట్ చేసుకొని ఆ బిట్స్‌ని చేసాం. చేసి సబ్ట్రాక్ట్ చేసాం. దేన్ని? బిని సబ్ట్రాక్ట్ చేసాం. చేసి 1 అని కోషెంట్‌లో పెట్టుకున్నాం. సో, నెక్స్ట్ ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. 7 బిట్స్. 7 బిట్స్‌ని గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి లేదా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకొని సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యాం. షిఫ్ట్ రైట్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం, కోషెంట్‌లో 1 పెట్టుకున్నాం. సో, నెక్స్ట్ లెస్ థాన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు లెస్ థాన్ అయినప్పుడు ఏంటంటే ఈ 0ని తెచ్చుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఇందాక చెప్పిన దాంట్లో ఈ 0ని కిందకి తెచ్చుకొని చేసుకున్నాం. సో, సిమిలర్‌గా షిఫ్ట్ రైట్ చేసాం. నెక్స్ట్ రిమైండర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి చెక్ చేసుకున్నాం. సిమిలర్‌గా అలా ఫాలో అయ్యి ఈ చివరన అన్ని బిట్స్ అయిపోయిన తర్వాత ఎప్పటిదాకా చేయాలి ఈ ప్రొసీజరు? ఈ బిట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రిమైండర్ అనేది ఈ ఫైనల్ రిమైండర్ అనేది లెస్ దాకా అది చెక్ చేసుకోవాలి. చివరొచ్చిన రిమైండర్ ఈ బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ రిమైండర్ లెస్ థాన్ బి అంటే ఇఫ్ రిమైండర్ లెస్ థాన్ డివిజన్ దెన్ వి హావ్ టు స్టాప్ ద డివిజన్ ప్రొసీజర్. సో, కోషెంట్ వచ్చి ఇది ఉంటుంది. రిమైండర్ వచ్చి ఇది ఉంటుంది. సో, మనం ఇక్కడ దీంట్లో ఏమేమి ఫాలో అయ్యాం? బిట్స్‌ని తీసుకున్నాం. ఆ బిట్స్ ఏలో ఉన్న బిట్స్ తీసుకొని ఏ లెస్ థాన్ బియా, గ్రేటర్ థాన్ బియా చెక్ చేసుకున్నాం. లెస్ థాన్ బి అయితే గనక ఒక బిట్‌ని తెచ్చుకొని షిఫ్ట్ రైట్ చేసాం. సో, ఇలా ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యాం. ఇది ఇన్ జనరల్‌గా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ప్రాసెస్‌ని నేను చెప్పాను ఇక్కడ. మనం 5 బిట్‌ని తీసుకొని కంపేర్ చేసాం. 6 బిట్ నంబర్ గ్రేటర్ థాన్ బి అన్నప్పుడు 1 ప్లేస్ చేసాం. సో, దీన్ని ఇలా రాసాం. సో, ఇన్ జనరల్‌గా జరుగుతుంది. ఇప్పుడు మనకి లోపల హార్డ్‌వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? సైన్డ్ మాగ్నిట్యూడ్ డేటాలో హార్డ్‌వేర్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో, ఇదేంటంటే మనం రైట్ సైడ్ చూసాం. రైట్ సైడ్ షిఫ్టింగ్ చూసాం. సో, కానీ మన హార్డ్‌వేర్ ఇంప్లిమెంటేషన్‌లో ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు మల్టిప్లికేషన్ అల్గారిథమే. మల్టిప్లికేషన్ అల్గారిథంలో గుర్తుందా? ఈఏక్యూ తీసుకొని దానికి రైట్ షిఫ్ట్ పెర్ఫార్మ్ చేసాం. బూత్స్ అల్గారిథం కాకుండా మామూలుది. సో, దీంట్లో ఏంటంటే ఈఏక్యూ మీదే పెర్ఫార్మ్ చేస్తాం. ఈ అంటే సేమ్ ఒక అడిషనల్ క్యారీ ఔట్ వచ్చే ఫ్లిప్ ఫ్లాపు. ఏలో ఏముంటుందో చెప్పాను కదా! క్యూలో ఏముంటుందో చెప్పాను కదా! ఏలో ఏముంటుందంటే ఫస్ట్ టైమ్‌లో ఏలో ఏముంటుందంటే మనం పెట్టుకున్న డివిడెండ్ అయ్యుంటాయి. సో, క్యూలో ఏముంటాయంటే జీరోస్ అని ఉంటాయి. సో, దీన్నేంటంటే లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం దీంట్లో. దీంట్లో లెఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి దీంట్లో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. ఏం లెఫ్ట్ షిఫ్ట్? నార్మల్ లాజికల్ లెఫ్ట్ షిఫ్టే. అర్థమెటిక్ అయితే ఫస్ట్ వాల్యూ ఉంచాం కదా! లెఫ్ట్ షిఫ్ట్ ఎలా జరుగుతుందంటే దీంట్లో 4 జీరోస్ 1 ఉందనుకోండి. 0, 0, 0 సారీ ఫస్ట్ బిట్ పోతుంది. 0, 0, 1 ఫస్ట్ బిట్ ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఈ 0 ఇక్కడికొస్తుంది. ఈ 0 ఇక్కడికొస్తుంది. ఈ 1 ఇక్కడికొస్తుంది. ఫోర్త్ బిట్ ఏమవుతుందంటే 0 తోటి రీప్లేస్ అవుతుంది. నా ఫస్ట్ బిట్ దీంట్లో ఎంఎస్‌బి బిట్ డిస్కార్డ్ అవుతుంది. నెక్స్ట్ 3 కూడా లెఫ్ట్ సైడ్‌కెళ్ళి లాస్ట్ ఫోర్త్ బిట్‌లో ఏంటంటే 0 అనేది యాడ్ అవుతుంది. దీన్ని బైనరీ లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. సో, మామూలుగా లెఫ్ట్ షిఫ్ట్. అర్థమెటిక్ లెఫ్ట్ షిఫ్ట్ అయితే గనక ఇది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటాం. సో, అర్థమైంది కదా! సో, ఇలా హార్డ్‌వేర్ ఇంప్లిమెంటేషన్ చూస్తాం. సో, మనకు తెలిసింది కదా! బి రిజిస్టర్‌లో ఏం పెడతాం? డివైజర్‌ని తీసుకొచ్చి బిలో పెడతాం. సో, మనం ప్రీవియస్‌గా చూసిన దాన్ని బి రిజిస్టర్‌లో పెడతాం. బిఎస్‌లో మరి దీని యొక్క సైన్ బిట్ ఫ్లిప్ ఫ్లాపు. సీక్వెన్స్ కౌంటర్ తెలుసు కదా! సీక్వెన్స్ కౌంటర్‌లో ఎంతుంటాయి? నంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ డివైజర్. సో, ఎన్ని బిట్స్ అయితే గనక అన్ని బిట్స్ డివైజర్. సేమ్ తెలిసింది కదా! సీక్వెన్స్ కౌంటర్ ఎందుకు వాడుతున్నాం. సో, ఇది 5 బిట్స్ అనుకోండి. బిలో ఉన్నది 5 బిట్స్ అనుకో. సో, ఇక్కడ కూడా 5 బిట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఈఏక్యూ పెట్టుకుంటాం అని చెప్పాను కదా! ఈఏక్యూ చెప్పాను కదా! ఈఏక్యూ. సో, ఈఏక్యూలో ఏముంటాయంటే ఈలో ఏమైనా ఎక్స్‌టెండెడ్ ఏమైనా పెట్టుకుంటే గనక అది ఉంటుంది.
ఏ రిజిస్టర్‌లో ఏముంటుందంటే, మనం ఇప్పుడు పై స్టెప్‌లో 4 వన్స్, 5 వన్స్, 5 వన్స్ 0, 5 జీరోస్ ఉంది. సో, 5 బిట్స్ యొక్క ఇదుంది కదా! సో, దీన్ని తీసుకొచ్చి ఏ రిజిస్టర్‌లో పెడతాం. ఈ 5 జీరోస్ తీసుకొచ్చి క్యూ రిజిస్టర్‌లో పెడతాం. సో, దీంట్లో ఈ బిట్‌ని ఏమంటారంటే క్యూఎన్ అంటాం. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు లాస్ట్‌ది క్యూఎన్ బిట్ ఎప్పుడు 0 అవుతుంది కదా! సో, అందుకే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఇలా ఇంక్లూడ్ చేసాం. సో, అర్థమైందా హార్డ్‌వేర్ ఇంప్లిమెంటర్‌లో ఏం జరుగుతుందో? ఒక బి రిజిస్టర్ ఉంటుంది. బి రిజిస్టర్‌లో ఏముంటుందో చెప్పాను కదా! సో, పైన చూసాం కదా! బి రిజిస్టర్‌లో ఏముంటుందో. డివైజర్ ఉంటుందో, డివిడెండ్ ఉంటుందో చూసాం కదా! సో, బి రిజిస్టర్‌లో డివైజర్ ఉంటుంది. 1001 అనేది. ఈ ఏ రిజిస్టర్‌లో ఏముంటుందంటే 0, 1110 ఉంటుంది. ఆ 5 జీరోస్ ఏమో క్యూలో ఉంటాయి. అర్థమైందా ఇక్కడ? 0, 1110 అనేది దీంట్లో ఉంటుంది. సో, క్యూ రిజిస్టర్‌లో ఏంటంటే 5 జీరోస్ ఉంటుంది. క్యూఎన్ అంటే ఇది ద మోస్ట్ రైట్ మోస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి చివరి బిట్ 0తో రిప్లేస్ చేస్తాం కాబట్టి ఇది. ఈ క్యూఎస్ అంటే మనకు తెలిసింది కదా! దీని యొక్క సైన్. ఏఎస్ అంటే ఏ యొక్క సైన్. సో, ఈ అంటే గనుక క్యారీ ఔట్. సో, వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ హార్డ్‌వేర్ ఇంప్లిమెంటేషన్‌లో. సో, హార్డ్‌వేర్ ఇంప్లిమెంట్‌లో మనం చెప్పాను. డివిడెండ్ ఈస్ ఇన్ ఏ. డివిడెండ్ అనేది ఏలో పెడతాం. కింద చూపించాను కదా! డివైజర్ అనేది క్యూలో పెడతాం. డివిడెండ్ అనేది ఏలో పెడతాం. డివైజర్ అనేది క్యూలో పెడతాం. సో, నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏం తీసుకున్నాం? సారీ. డివిడెండ్ ఈస్ ఇన్ ఏ అండ్ క్యూ. డివిడెండ్ అనేది ఏ అండ్ క్యూలో పెడతాం. సో, డివైజర్ అనేది బిలో పెడతాం. సారీ ఒకసారి చూడండి. డివిడెండ్ అనేది ఏ క్యూ పైన చెప్పాను కదా! ఏ క్యూలో పెడతాం. డివైజర్ అనేది బిలో పెడతాం. సైన్డ్ బిట్స్ అన్నీ కూడా క్యూఎస్, ఏఎస్, బిఎస్‌లో పెడతాం. సో, సీక్వెన్స్ కౌంటర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో, సీక్వెన్స్ కౌంటర్ నంబర్ ఆఫ్ బిట్స్‌ని బట్టి సీక్వెన్స్ కౌంటర్ అనేది ఉంటుంది. సో, దీంట్లో డివైడ్, ఓవర్‌ఫ్లో అని ఒక కండిషన్ ఉంటుంది. ఎప్పుడొస్తుందంటే, మనకి డివైజర్ కన్నా గ్రేటర్ ఉన్నప్పుడు. అంటే బిట్స్ అనేవి గ్రేటర్ అంటే 5 బిట్ రిజిస్టర్ ఉందనుకోండి. ఆ 5 బిట్ రిజిస్టర్ కాకుండా కోషెంట్ అనేది 6 బిట్ వచ్చినా, లేకపోతే గనుక 7 బిట్స్ వచ్చినా సరే గనుక ఒక ఓవర్‌ఫ్లో అనేది వస్తుంది. సో, డివైడ్, ఓవర్‌ఫ్లో అనే కండిషన్ ఉంది. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని టెర్మినేట్ చేస్తాం. మనం డివైడ్ చేయం. సో, డివైడ్, ఓవర్‌ఫ్లో అనేది ఎప్పుడు జరుగుతుందంటే, అసలు డివైడ్ ఆపరేషన్ అనేది కోషెంట్. కోషెంట్ 5 బిట్స్ ఉందనుకోండి. కోషెంట్ వాల్యూ 5 బిట్స్ కాకుండా సిక్స్త్ బిట్ వచ్చింది. కానీ రిజిస్టర్ సైజ్ 5 బిట్సే. సో, అలాంటప్పుడు ఏంటంటే ఓవర్‌ఫ్లో అనేది వచ్చింది. సో, ఎలాంటప్పుడు ఈ ఓవర్‌ఫ్లో అని వస్తుందంటే ఒకటి ఆహ్, మనం ఏమి అవాయిడ్ చేయాలంటే దీంట్లో ఏదైనా నంబర్‌ని 0తో డివైడ్ చేయకూడదు. మనకి ఇన్ జనరల్‌గా తెలుసు కదా! ఈ ప్రతి నంబర్‌ని 0తో డివైడ్ చేయకూడదు. సో, నెక్స్ట్ డివిడెండ్ అనేది ట్వైస్ యాస్ లాంగ్ యాస్ ద డివైజర్. సో, మనం డివైజర్ కన్నా 2 టైప్స్ కింద 2 డబుల్ ఉండాలని పెట్టుకున్నాం. సో, పైన అందుకే 5 జీరోస్ తీసుకున్నాను. సో, 10, 100కి 5 జీరోస్ ఎందుకు యాడ్ చేశానంటే డివైజర్ కన్నా డబుల్ సైజ్‌లో ఉండాలి. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ హైయర్ ఆర్డర్ బిట్స్ ఉన్నాయి కదా! దీన్ని హైయర్ ఆర్డర్ బిట్స్ అంటాం. సో, దీన్ని లోవర్ ఆర్డర్ బిట్స్ అంటాం. సో, ఈ హైయర్ ఆర్డర్ బిట్స్ కన్నా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ అనే దాన్ని బట్టి చూసుకుంటాం. సో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ అయితే గనక మనం పాసిబిలిటీ ఉంటుంది. లెస్ థాన్ అయితే గనక ఆహ్, మనం ఈ డివిజన్ అనేది పెర్ఫార్మ్ చేయం. ఓవర్‌ఫ్లో వచ్చిందనేది చెప్తాం. సో, ఓవర్‌ఫ్లో కండిషన్ ఈస్ యూజువల్లీ డిటెక్టెడ్ విత్ ఏ స్పెషల్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ సెట్. దాన్నేమంటారంటే డీవీఎఫ్ అంటాం. అక్కడ యాడ్ ఓవర్ ఫ్లిప్ ఫ్లాప్ అని చూసాం కదా! అడిషనల్ అల్గారిథమ్‌లో. దీంట్లో ఏంటంటే డీవీఎఫ్ అని చూస్తాం. డివైడ్ ఓవర్‌ఫ్లో. సో, నెక్స్ట్ చూడండి. ఇఫ్ మనకు చెప్పాను కదా! ఏ ఏలో ఏముంటుందని చెప్పాను? డివిడెండ్ ఉంటుంది. బిలో డివైజర్ ఉంటుంది. ఇఫ్ డివిడెండ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి, దట్ డివైడ్ ఓవర్‌ఫ్లో ఈస్ సెట్ అండ్ ద ఆపరేషన్ ఈస్ టెర్మినేటెడ్ ప్రీమెచ్యూర్‌లీ. సో, అది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంటే గనక డీవీఎఫ్‌లోకి 1 వచ్చి ఏమవుతుందంటే దాన్ని టెర్మినేట్ చేస్తుంది. ఇంక డివిజన్ అనేది పెర్ఫార్మ్ చేయదు.
సో, నాదయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లేకపోతే గనక ఏ లెస్ థాన్ బి అయితే గనక మనకి ఓవర్‌ఫ్లో ఏం రాలేదని అర్థం. సో, అప్పుడేంటంటే ఫస్ట్ ఎలా చెక్ చేస్తామంటే ఏ గ్రేటర్ థాన్ బిని యాడ్ చేస్తాం మనం. యాడ్ చేసి దానప్పుడు లేకపోతే గనక రీస్టోర్ చేసేస్తాం. సో, ఓవర్‌ఫ్లో లేనప్పుడు ఏంటంటే రీస్టోర్ చేసేస్తాం. సో, అదంతా ఫ్లో చార్ట్‌లో చూద్దాం. దాని తర్వాత ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ స్టెప్ డివిజన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. లెఫ్ట్ షిఫ్ట్‌తో స్టార్ట్ చేస్తాం. ఏక్యూని లెఫ్ట్ షిఫ్ట్‌తో స్టార్ట్ చేసి హైయర్ ఆర్డర్ బిట్ ఈ ఉంటుంది కదా! ఈని కంపేర్ చేసుకుంటాం. ఈ1 అయితే గనుక ఒకటి పెర్ఫార్మ్ చేస్తాం. ఈ0 అయితే గనుక ఒకటి పెర్ఫార్మ్ చేస్తాం. అదంతా కూడా దీంట్లో ఉంటుంది చూడండి ఒకసారి. ఈ1 అయితే గనుక ఒకటి, ఈ0 అయితే గనుక ఒకటి. సో, చూడండి ఇదంతా ఏంటంటే ఓవర్‌ఫ్లో. సో, ఫస్ట్ ఓవర్‌ఫ్లో చెక్ చేస్తుందని చెప్పాను కదా! ఆ ఓవర్‌ఫ్లోని చెక్ చేస్తుంది. సో, ఫస్ట్ డివిడెండ్‌ని ఇనీషియలైజేషన్ తెలుసు కదా! ఏక్యూలోకి డివిడెండ్ తీసుకున్నాను. ఆహ్, డివైజర్‌ని బిలోకి తీసుకున్నాను. సో, దీనికన్నా డబుల్ ఉండేటట్టు తీసుకుంటాను దీన్ని. సో, క్యూఎస్‌లోకి ఏం పెట్టానంటే క్యూలోకి ఏముంటుందంటే కోషెంట్ అనేది ఉంటుంది. సో, కోషెంట్‌ని ఏఎస్ ఏ ఉన్న సైన్ బిట్‌ని, బి యొక్క సైన్ బిట్‌ని పెట్టుకున్నాను. సో, దీంట్లో సీక్వెన్స్ కౌంటర్ ఏంటంటే n-1 ఎందుకంటే n-1 ఎందుకంటే ఒక బిట్ తక్కువ ఉండాలి దీంట్లో. సీక్వెన్స్ ఈఏ ఉంటుంది కదా! ఈఏ అంటే ఒక బిట్ ఎక్స్‌ట్రా ఈ. సో, దానికన్నా ఒకటి తక్కువ ఉండాలి. సో, అందుకే ఇది n-1 తీసుకున్నాను. సో, ఈఏకి ఏం చేశానంటే ఫస్ట్ చెక్ చేయాలి కదా! అది ఏ లెస్ థాన్ ఆర్ బియా గ్రేటర్ థాన్ బి అని. సో, అలా చెక్ చేయాలనుకుంటే గనక ఏ-బి పెర్ఫార్మ్ చేస్తాం ఈఏలోకి. అర్థమైందా? అది చెక్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ అనేది గ్రేటర్ థాన్ ఆర్ బియా కాదా అని చెక్ చేస్తాం. సో, ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి అయితే గనక ఒక 1 వచ్చిందనుకోండి, మనకి ఏ గ్రేటర్ థాన్ బి అనేది అర్థమవుతుంది. సో, 1 వస్తే గనక ఏ గ్రేటర్ థాన్ బి అనేది అర్థమవుతుంది. సో, అప్పుడేంటంటే డివైడ్ ఓవర్‌ఫ్లోకి 1 సెట్ చేసేసి ఇది అవసరం లేదింక. ఏ+బి చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ చేసేస్తాం. టెర్మినేట్ చేసేస్తాం. సో, ఈ వాల్యూ 0 వచ్చిందనుకోండి, మళ్ళీ ఏ+బి చేసేసాను ఈఏలోకి. సో, ఫస్ట్ ఏం చేశాను? ఏ-బి చేశాను. సో, ఏలోంచి బి తీసాను. సో, తీసిన తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసేసాను. మళ్ళీ బిని యాడ్ చేసేసాను. సో, దీన్ని రీస్టోరింగ్ అంటాం. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేశానంటే ఇది ఓవర్‌ఫ్లో కండిషన్ చెక్ చేసుకోవడానికి ఇది ఫాలో అయ్యాం. ఏ-బి చేశాను నేను ఈఏలోకి. ఒకేళ దానికి క్యారీ వచ్చిందనుకోండి, క్యారీ ఔట్ వస్తే గనక ఏ గ్రేటర్ థాన్ బి అని అర్థం. అర్థమైందా? క్యారీ వస్తే గనక ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అర్థం. సో, అలాంటప్పుడు దాన్ని టెర్మినేట్ చేసేసాం. క్యారీ ఏం రాలేదంటే గనక ఏ లెస్ థాన్ బి అని. సో, ఏ-బి చేశాను కదా! ఏ-బిని చేశానంటే మళ్ళీ రీస్టోర్ చేసేస్తాను. ఏ+బి చేసేస్తాను. సో, అర్థమైందా? ఇప్పుడు 10-5 చేశాను. సో, 10-5 చేసిన తర్వాత మళ్ళీ బి వాల్యూని రీస్టోర్ చేసేయడానికి ఏ వాల్యూని రీస్టోర్ చేసేయడానికి ఏ వాల్యూ 5 ఉంటుంది. 5+5 చేసేస్తాను. సో, అలా రీస్టోర్ చేసేసాను. సో, రీస్టోర్ చేసిన తర్వాత యాక్చువల్ అల్గారిథం అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే షిఫ్ట్ లెఫ్ట్ ఈఏక్యూ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే షిఫ్ట్ లెఫ్ట్ ఈఏక్యూ. సో, షిఫ్ట్ లెఫ్ట్ అంటే చెప్పాను కదా! 4 జీరోస్, 4 వన్స్ అనేవి ఉన్నాయనుకోండి. దాన్ని షిఫ్ట్ లెఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ లెఫ్ట్ చేసి చివరి బిట్‌ని 0 చేసేస్తాం. సో, దీన్ని షిఫ్ట్ లెఫ్ట్ అలా ఫస్ట్ బిట్‌ని డిస్కార్డ్ చేసేస్తాం. 000 ఈ 1 ఇక్కడికొస్తుంది. 111 లాస్ట్ బిట్ 0 అయిపోతుంది. అలా షిఫ్ట్ లెఫ్ట్ చేసాం. షిఫ్ట్ లెఫ్ట్ చేసిన తర్వాత ఈ బిట్ 0 1 చెక్ చేసుకుంటుంది. ఈ బిట్ 1 అనుకోండి ఏ-బి అని పెర్ఫార్మ్ చేస్తాం. ఈ బిట్ 1 అయితే గనక అంటే ఒక 1 బిట్ వస్తుందన్నాను కదా! సో, అది ఏ-బిని పెర్ఫార్మ్ చేస్తాం ఏలోకి. పెర్ఫార్మ్ చేసి క్యూఎన్ బిట్ అంటే చివరి బిట్ ఉంటుంది కదా! చివరి బిట్ 0 ఉంటే గనక దాన్ని 1 కింద సెట్ చేసేస్తాం. ఇది ఎప్పుడు ఈ వాల్యూ 1 అయినప్పుడు ఏ-బి పెర్ఫార్మ్ చేసి చివరి బిట్ ఉంటుంది కదా! దాన్ని క్యూఎన్ వాల్యూ అది 0 ఉంటే గనక దాన్ని 1 చేసేస్తాం. సో, 1 చేసి సీక్వెన్స్ కౌంటర్‌ని 1-1 చేస్తాం.
సో, ఒక స్టెప్ అయింది. 5 అంటే గనుక 4 అవుతుంది. సో, సీక్వెన్స్ కౌంటర్ 0 కాదో చెక్ చేసుకోండి. 0 అయితే గనుక ఎండ్, లేకపోతే గనుక మళ్ళీ రీస్టెప్ ఎళ్తుంది. సో, ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ 0 అయినప్పుడు కండిషన్ చూద్దాం. ఈ వాల్యూ 0 అయితే గనక ఫస్ట్ ఏం చేస్తుందంటే సిమిలర్‌గా ఏ మైనస్ బి జరుగుతుంది. సో, ఏ మైనస్ బి జరిగిన తర్వాత మళ్ళీ ఈలోకొస్తుంది. ఈ వాల్యూ 1 అయితే గనక సేమ్. ఈ వాల్యూ 1 అయితే గనక క్యూఎస్‌లో ఉన్న బిట్‌ని 0 చేస్తుంది. మళ్ళీ ఈ వాల్యూ గనక 0 అయితే గనక ఏం చేస్తుందంటే ఏ ప్లస్ బి చేస్తుంది. సో, ఇది కూడా రీస్టోర్ చేసేస్తుంది. సో, ఈ వాల్యూ 0 అంటే గనక దాని అర్థం ఏంటంటే, మనం బిట్స్ లెస్ థాన్ అప్పుడు చెక్ చేసుకున్నాం కదా! ప్రీవియస్‌గా చెక్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూ లెస్ థానా? గ్రేటర్ థానా? అని. సో, 6 ఇప్పుడు 5/4 చేస్తున్నాం అనుకోండి. ఇది లెస్ థానా? గ్రేటర్ థానా? చెక్ చేసుకుంటాం. సో, ఆ కండిషన్ అప్పుడు ఇలా చెక్ చేస్తాం. సో, ఈ వాల్యూ ఇక్కడ ఏ మైనస్ బి చేసాం. ఏ మైనస్ బి చేసినప్పుడు 1 వస్తే గనుక అది కరెక్టు. సో, క్యూఎన్ చివరి బిట్‌ని 1 చేసేస్తాం. దాని ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే, ఏ వాల్యూని మళ్ళీ రీస్టోర్ చేసేస్తాం. ఏ ప్లస్ బి అంటే రీస్టోర్ చేసేస్తాం. సో, ఎస్‌సీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి. అలా ఎస్‌సీ వాల్యూ 0 అయ్యేదాకా ఈ ఫ్లో చార్ట్ అనేది కంటిన్యూ చేస్తాం. నాకు తెలిసి ఈ ఫ్లో చార్ట్ అనేది కన్‌ఫ్యూజను. కొంచెం ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మా ఎగ్జాంపుల్ బట్టి అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇనీషియలైజేషన్. సో, బిలోకి 1001 తీసుకున్నాను. మాది కన్‌ఫ్యూజన్ అయినా సరే తీసుకోండి. బిలోకి 1 తీసుకున్నాను. సో, మనకి మైనస్ బి చేయాలి కాబట్టి బి బార్ ప్లస్ 1 అనేది తీసుకున్నాను. కాంప్లిమెంట్ కట్టాను. సో, ఈ వాల్యూని కూడా తీసేసుకున్నాను. జస్ట్ ఉంచుకున్నాను ఇలా ఇనీషియలైజేషన్ కింద. సో, ఏ అంటే మనకు తెలుసు కదా! డివిడెండ్. సో, దీనికి డబుల్ డిజిట్స్ ఉండాలనుకుంటే గనక ఇక్కడ 5 జీరోస్ అని పెట్టుకున్నాను. సో, క్యూ. హ్మ్. సో, ఫస్ట్ ఇనీషియలైజ్ చేసుకున్నాను. సో, సీక్వెన్స్ కౌంటర్ అంటే ఎన్ని బిట్స్ అయితే అన్ని. 5 పెట్టుకున్నాను. ఇనీషియలైజేషన్ చేశాను. సో, ఫస్ట్ స్టెప్ అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే షిఫ్ట్ లెఫ్ట్ ఈఏక్యూ. దేన్ని? డివిడెండ్‌ని. షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ మాత్రమే సారీ. ఏక్యూని మాత్రమే షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి. సో, షిఫ్ట్ లెఫ్ట్ చేశాను. ఇదిగోండి 0, 111, 00, 5 జీరోస్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో, ఫస్ట్ స్టెప్‌లో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మన డివిజన్ అల్గారిథమ్‌లో ఫస్ట్ స్టెప్ షిఫ్ట్ లెఫ్ట్ తోటి స్టార్ట్ చేయాలి. షిఫ్ట్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈతో కంపేర్ చేశాను. సో, ఈ వాల్యూ 0 అయితే గనుక పైన ఏం చేశానో చూడండి ఒకసారి. సో, ఈ వాల్యూ 0 అయింది. ఈ వాల్యూ 0 అయితే గనుక కిందకొచ్చి ఏ మైనస్ బి చేశాను. సో, ఏ మైనస్ బి చేశాను. సో, ఏ మైనస్ బి చేశాను. ఏ మైనస్ బి చేస్తే గనుక ఒక ఈ వాల్యూ వచ్చింది. సో, ఇలా వచ్చింది ఒక వాల్యూ. సో, ఇలా వచ్చిన తర్వాత ఏ మైనస్ బి చేసిన తర్వాత ఏంటి? మళ్ళీ ఈ వాల్యూ చెక్ చేస్తాను. ఈ వాల్యూ 1 ఈ వాల్యూ ఇదిగోండి. ఈ వాల్యూ 1 ఉంది. 1 అయినప్పుడు ఏం చేశాను? సో, ఇక్కడ ఈ వాల్యూ 1 అయినప్పుడు ఏంటి? క్యూఎన్ బిట్‌ని 1 కింద స్టోర్ చేశాను. ఇదిగోండి. సో, ఇక్కడ ఈ వాల్యూ 1 అయింది. సో, క్యూఎన్ అంటే లాస్ట్ బిట్. క్యూఎన్ వాల్యూ 1 చేశాను. సో, 1 అయింది. ఈ స్టెప్ తోటి ఒక స్టెప్ అయిపోయినట్టు. ఇప్పుడు n-1 జరిగింది. 4 అయింది. అంతే కదా! 1 చేసిన తర్వాత ఒక స్టెప్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ షిఫ్ట్ లెఫ్ట్ ఈఏక్యూ. నెక్స్ట్ మళ్ళీ దీన్ని షిఫ్ట్ లెఫ్ట్ చేశాను. వచ్చిన వాల్యూని. సో, 0 ఇక్కడికొచ్చింది. 1011 వచ్చింది. ఇక్కడికొచ్చింది. సో, మళ్ళీ ఈ వాల్యూ 0 అయింది. సో, ఈ వాల్యూ 0 అయినప్పుడు ఏంటి? ఏ మైనస్ బి చేయాలి. ఏ మైనస్ బి ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ 1. సో, దాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకటొచ్చింది. సో, మళ్ళీ ఈ వాల్యూ 1 అయింది. సో, ఈ వాల్యూ 1 అయితే గనక ఏం చేయాలి? సెట్ క్యూఎన్ 1 చేయాలి. సో, పైన 0 ఉంటుంది. కానీ క్యూ వాల్యూని 1 చేసేస్తాను. ఈ బిట్‌ని 1 చేస్తాను. సో, చేసిన తర్వాత మళ్ళీ ఈఏక్యూ చేశాను. సో, 3 అయిపోయింది. సెకండ్ స్టెప్ అయిపోయింది. మళ్ళీ ఈఏక్యూ చేశాను. సో, 0 వచ్చింది. సో, 0 వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ యాడ్ చేశాను. అదే ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి బార్ 1 చేశాను. సో, ఇక్కడ చూడండి ఇక్కడ 0 వచ్చింది. ఇందాకటి దాకా ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 0 వచ్చింది. సో, పైన చూడండి 0 వచ్చినప్పుడు ఏం చేశాను? ఈ వాల్యూ 0 వచ్చినప్పుడు ఏ ప్లస్ బి చేశాను.
సో ఏ ప్లస్ బి ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి చేశాను. మళ్ళీ దాన్ని ప్లస్ బి చేశామంటే రీస్టోరింగే. సో ఇదిగోండి ఏ ప్లస్ బి చేశాను. సో 1001 యాడ్ చేశాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 01, 0, 1, 0. సో ఇది మనకి సిమిలర్‌గా ఏంటంటే దీని రీస్టోరే. సో ఏ మైనస్ బి ప్లస్ బి అంటే గనక ఏదైతే ఉందో అదే. అందుకే దీన్ని రీస్టోరింగ్ అల్గారిథం అంటాం. సో అక్కడ ఏ మైనస్ బి చేశాను. 0 వచ్చింది. సో మళ్ళీ ప్లస్ బి చేసేసాను. సో ఇదిగోండి ఇక్కడ ప్లస్ బి చేసేసాను. సో ఈ వాల్యూ ఏంటంటే రీస్టోరింగ్ అల్గారిథం. సో ఇది అయిపోయిన తర్వాత 2కొచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేసేయాలి? షిఫ్ట్ లెఫ్ట్ చేశాను. షిఫ్ట్ లెఫ్ట్ చేశాను. 0 వచ్చింది. యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూ 1 అయింది. 1 అయినప్పుడు మనం ఏం చేయాలి? క్యూఎన్ బిట్‌ని 1 చేయాలి. 1 అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ బిట్ 0 అయింది. 0 అయినప్పుడు ఏంటి? యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన తర్వాత 0 వచ్చింది. 0 వస్తే గనక మళ్ళీ యాడ్ చేయాలి. బిని యాడ్ చేయాలి ఇక్కడ. ఇక్కడ ఏం యాడ్ చేశాను? బి బార్ ప్లస్ 1 యాడ్ చేశాను. మైనస్ బిని యాడ్ చేశాను. సో ఇక్కడ 0 వచ్చినప్పుడు బిని యాడ్ చేశాను. సో అలా రీస్టోరింగ్ అంటాం దీన్ని. సో అలా చివరన 0 వచ్చిందాక చేస్తాం. సో రిమైండర్ అనేది ఏలో ఉంటుంది. సో 110 అనేది రిమైండర్. కోషెంట్ అనేది క్యూ. సింపుల్‌గా ఫస్ట్ స్టెప్ మీరు ఆ ఓవర్‌ఫ్లో అంతా మర్చిపోండి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్టెప్ ఈఏక్యూ. ఈఏక్యూ తీసుకున్నాను. ఇక్కడ సీక్వెన్స్ కౌంటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే షిఫ్ట్ రైట్ ఏక్యూ. సో దీంట్లో ఉన్నదాన్ని షిఫ్ట్ రైట్ చేశాను. సో షిఫ్ట్ రైట్ వచ్చినప్పుడు ఇక్కడ 0 వచ్చింది. సో 0 వస్తే గనక ఫస్ట్ స్టెప్ 0 వస్తే గనక వి హావ్ టు పెర్ఫార్మ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి తర్వాత మళ్ళీ ఇక్కడ 0నో 1నో చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ 0 వచ్చిందనుకోండి ఏ ప్లస్ బి చేయాలి. సో ఇక్కడ 0 వచ్చిందంటే గనక దాని రీస్టోర్ మెథడ్. ఇక్కడ 1 వస్తే గనక 1ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి క్యూఎన్ బిట్ ఉంటుంది కదా! దాన్ని 1 చేస్తాం. అది 1. సో అదే ఈలో 1 ఉందనుకోండి డైరెక్ట్ చివరి బిట్ 1 చేసేసి స్టెప్‌ని కంప్లీట్ చేసేస్తాం. సిమిలర్‌గా సేమ్. ఇక్కడ 1 వస్తే గనక ఏ మైనస్ బి చేసేసి డైరెక్ట్ 1 చేసేస్తాం. అదే సింపుల్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఏంటి? షిఫ్ట్ లెఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ లెఫ్ట్ చేసిన తర్వాత ఈ బిట్‌ని కంపేర్ చేస్తున్నాం. ఈలో 0 ఉందా? 1 ఉందా? సో ఈ వాల్యూ 0 అయితే గనక మనం ఏం చేయాలి? ఏ మైనస్ బి చేయాలి. ఏ మైనస్ బి చేసిన తర్వాత మళ్ళీ ఈ వాల్యూని కంపేర్ చేస్తాం. ఈ వాల్యూ 1 అయితే గనక ఏం చేస్తున్నామంటే చివరి బిట్‌ని 1 పెడతాం. అదే ఈ వాల్యూ 0 అయితే గనక యాడ్ బిని చేస్తాం. అర్థమైంది కదా! ఫస్ట్ ఈ వాల్యూ 0 అయినప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి. 0 అండ్ 1. సో 0 వచ్చినప్పుడు ఏంటంటే యాడ్ చేస్తున్నాం. 1 వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే క్యూఎన్ 1 కింద సెట్ చేసేసి షిఫ్ట్ లెఫ్ట్ చేస్తాం. అది. ఫస్ట్‌లోనే ఈ వాల్యూ 1 అనుకోండి. అదే ఫస్ట్‌లోనే ఈ వాల్యూ 1 అనుకోండి. డైరెక్ట్ ఏ మైనస్ బి చేసేసి క్యూఎన్ బిట్‌ని 1 చేసేస్తాను. ఇలా పెర్ఫార్మ్ చేస్తాం డివిజన్ అల్గారిథం అనేది. సో ఎలాగో దేంట్లోకి ఏ బిట్ అన్నీ మనకు అర్థమైంది కదా!